టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 మరియు 2 రెండు పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని మెరిడియన్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ నూతనోన్నత పాఠశాల, బీఎంఆర్ డిగ్రీ ఎన్పీజీ కళాశాలలు ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు రాస్తున్న పరీక్షలను పరిశీలించి పరీక్ష సమయానికి ప్రారంభం కావడానికి ఏమైనా సమస్యలు తలెత్తాయా, ఎన్ని గంటలకు పరీక్షా పేపర్లు పరీక్షా కేంద్రాలకు వచ్చాయి, ఎంతమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ని పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడానికి ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు రూట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం గ్రూప్ 2 పేపర్ 1 మరియు పేపర్ 2 పరీక్షల్లో ప్రశాంతంగా జరిగిందని అన్నారు. 37 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 13,717 మంది అభ్యర్థులు కేటాయించగా మొదటి పేపర్లో 51.06%తో 7,005 మంది, రెండో పేపర్లో 50.70%తో 6,955 మంది హాజరైనట్లు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 3 పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, పేపర్ 4 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల మధ్య మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడుతుంది కాబట్టి ఈ రోజులాగే సోమవారం కూడా అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.